మంత్రి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. గౌరవ సుదర్శన్ రెడ్డి గారు చెప్పింది. సార్ థ్యాంక్ యూ సార్ టైం ఇచ్చినందుకు. ముఖ్యంగా వరంగల్ ఉప్పల్ హైవే మీద లాస్ట్ 3 years నుంచి అక్కడ రోడ్ పని ఏం జరగడం లేదు సార్. ఇప్పటికీ 2 సార్లు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు రావడం జరిగింది. వచ్చినప్పుడల్లా నేను ఒక 1 month 2 monthsలో చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా పని జరగడం లేదు సార్. ఎందుకంటే వరంగల్ నుంచి ఈ దాకా వచ్చేంత టైంలో హైదరాబాద్ నుంచి లోపల రావాలంటే అంతే టైం పడుతుంది సార్. 2 గంటలు పడుతుంది సార్. దయచేసి ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కనీసం బ్రిడ్జ్ ఎప్పుడన్నా కానీ ఇప్పుడు కింద బ్లాక్ టాప్ చేయమని చెప్పి కోరడం జరుగుతుంది సార్. అలాగనే మా దగ్గర చెర్లపల్లిలో చెరువు ఉంది. మెయిన్గా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. చెర్లపల్లి, నాచారం, కుషాయిగూడ అవన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేయమని చెప్పి అడుగుతున్నాను సార్. అలాగనే మెయిన్ ముఖ్యంగా ప్రయాగ్రాజ్కి మా కాన్స్టిట్యున్సీ నుంచి చాలా 1000 మంది పోయింది సార్. అయితే అందులో కనీసం 15 మంది చనిపోయింది సార్. వాళ్ళందరికీ సీఎం గారి ద్వారా ఏమన్నా వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నా అల్లంపూర్ తాలూకులో నడిగడ ప్రాంతంలో అధ్యక్ష మిర్చి ఎక్కువ సాగు చేస్తారు అధ్యక్ష. అటు సాగు చేస్తే ఆ మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాను అధ్యక్ష. మిర్చికి కనీసం క్వింటాలకి 20,000 కేటాయించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మాది బ్లాక్ షేర్ అధ్యక్ష. ఆ బ్లాక్ షేర్లో ఎక్కువగా మా అల్లంపూర్ తాలూకులో ఎక్కువగా మిర్చి సాగు చేస్తారు అధ్యక్ష. నా అల్లంపూర్ తాలూకు అధ్యక్ష ఆర్టీసీ బస్సు తక్కువ ఉన్న అధ్యక్ష. ఆ బస్సు నుంచి ఎక్కువ శాంక్షన్ చేసి మరియు అల్లంపూర్ చౌరస్తాలో మినీ బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. మా తాలూకా అధ్యక్ష రుణమాఫీ పూర్తి కాదు అధ్యక్ష. అటు రుణమాఫీ కూడా పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. మా అల్లంపూర్ తాలూకాలో రోడ్లు చాలా హీనంగా ఉన్నాయి అధ్యక్ష. ఆ రోడ్లు కూడా కొంచెం ఎక్కువ ఫండ్స్ కేటాయించి మా రోడ్లు బాగు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు. సభ్యులు చెప్పినది రాసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా చేస్తాను. ఈరోజు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కేసులు రామన్రావు దంపతుల హత్యతో పాటు మా నియోజకవర్గంలో రాజలింగమూర్తి అని ఒక వ్యక్తి, అతను మేడిగడ్డ మీద కానీ స్థానిక అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల మీద పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఫిల్ చేస్తే ఆయన మీద SC ST